మీడియా సోదరులందరికీ మార్క్సిస్ట్ పార్టీ వైపు నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, సోదరీమణులారా, అక్క చెల్లెళ్ళు, ఈ పితృమాస పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ తొర్రూరు పట్టణంలో దాదాపు ఒక 6-7 సంవత్సరాల క్రితం మొదలై 2023లో పూర్తయి ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు వరకు కూడా కనీసం ఆ ప్రజలు ఎవరైతే మేము కోరేది అర్హులైన వాళ్ళు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళకే ఇండ్లు ఇవ్వంటాను తప్ప మేము మరొక గొంతెమ్మ కోరిక కాదు. ఎందుకు ఇంత కాలయాపన చేస్తాను? అధికారులకు పలుసార్లు మార్క్సిస్ట్ పార్టీ తొర్రూరు మండల కమిటీ వైపు నుంచి కూడా అనేక విజ్ఞాపన పత్రాలు విన్నవించుకోవడం జరిగింది. తక్షణమే ఈ పేద ప్రజలకు, ఈ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళను గృహప్రవేశం కల్పించాలని చెప్పి మేము ఎప్పుడో డిమాండ్ చేసినాం. ఒక నిర్దిష్టమైన సమయం కేటాయించి ఇచ్చిండ్రు వాళ్ళు. అయినప్పటికీ ఇప్పటికి కూడా కాలయాపన చేస్తాను తప్ప నేటి వరకు కూడా ఈ ప్రజలను ఆ ఇళ్లలో తోలింది లేదు. అందుకోసం తొర్రూరు మండల పార్టీ కమిటీ మరొక్కసారి ప్రత్యక్ష కార్యాచరణకు పోరాటానికి దిగింది. ఈ పోరాటం ఈ ప్రజలందరినీ ఇళ్లల్లో తోలేంత వరకు, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మార్క్సిస్ట్ పార్టీ కాదు. మార్క్సిస్ట్ పార్టీ ఈ ప్రజల పక్కన పోరాటం చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ పేద ప్రజలందరినీ, ఈ అధికారులు, ఈ ఎంఆర్ఓ, ఈ ఆర్డీఓ, ఈ యొక్క హౌసింగ్ బోర్డు సంబంధించిన అధికారులు ఈ ప్రజలను తీసుకుపోయి ఆ ఇళ్లను చేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అందుకోసం మా ఒత్తిడి, మా ఉద్యమం, మా పోరాటం దీన్ని మరింత ముందుకు తీసుకుపోతాము. అందుకోసం ఇప్పటికే దాదాపు 3 రోజుల కాంచి, ఇప్పుడు రీసెంట్లీ ఈ 3 రోజుల కాంచి రోజు అనేక రకాల వ్యయ ప్రయాసాల కూర్చి ఈ ప్రజలందరూ కూడా ఇండ్లు, వాకిళ్ళు, వాళ్ళ అమ్మాయిలు ఇవాళ పండుగలకు వస్తున్న దాన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడికి వస్తానంటే ఇండ్ల పట్ల ఎంత కాంక్ష ఉన్నదో అర్థం చేస్తారు. 82 ఇండ్లే కాదు, ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల కింద అర్హులైన వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తానని చెప్పింది. దాదాపు ఒక 1000-1500 మంది, తక్కువ 1000-1500 మంది ఈ తొర్రూరు పట్టణంలోనే ఉన్నారు. ఇప్పుడే తక్షణమే వీటితో పాటు